నేను ఎన్నిసార్లు అడగాలమ్మా, నాకు బండి ఎప్పుడు కొనిస్తున్నావు? అమ్మా ఎప్పుడు మన అన్వేషణ ఫలిస్తుందమా, మనం ఒక్క అడుగు ముందుకిస్తే కనకదుంక 9 అడుగులు ముందుకేసి మన దగ్గరికి వస్తుంది. భగవంతుడు నమ్మండి. అమ్మా 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 ఇటు చూడవే. అమ్మా ప్లీజ్ అమ్మా చెప్పే, స్కూటీ ఎప్పుడు కొనిస్తావే? అమ్మా చెప్పే, నిన్నేనే, మాట్లాడవేందే? ప్లీజ్ అమ్మా చెప్పే. బయట బట్టలున్నాయి, ఆరేసిరాపో, చెప్తా. ఆర్ఎస్ వస్తే కొనిస్తావా? నువ్వైతే ఆరేసిరాపో, చెప్తా. ఓకే. అమ్మా ఆరేసాను, ఇప్పుడు చెప్పు ఎప్పుడు కొనిస్తావు? హాల్లో దుమ్ముంది, పోయి వచ్చిరాపో. 2 minutes. ఇప్పుడు చెప్పమ్మా, ఎప్పుడు వెళ్దాం కొనడానికి? ఈ బాసన్లు తోమే, చెప్తా. ఏందమ్మా జోకులు చేస్తున్నావా? నువ్వు ఫస్ట్ చెప్తేనే కానీ నేను ఏ పని చేయ. ఏం చెప్పాలి? అదే అమ్మా, నాకు స్కూటీ ఎప్పుడు కొనిస్తావు? మాట్లాడవేంది? చెప్పు చెప్పే, ఎప్పుడు కొనిస్తావు? ఏంటే కొనిచ్చేది? నీకు బైక్ నడపడమే రాదు, ఏంటి కొనిచ్చేది? అయినా ఇప్పుడు ఇంటి మీదకి తీసుకొస్తున్న గొడవలు చాలదా? రోజు ఎవరిదో ఒకరిని బైక్ అడగడం, దాన్ని తీసుకెళ్ళి కింద పడేయడం. నా శారీలో సగం అంతా నువ్వు చేసే డ్యామేజ్లకే సరిపోతుంది కదే. ఇప్పుడు నీకు బైక్ కొనిస్తే ఏమైనా ఉందా? అమ్మా ప్లీజ్ అమ్మా, నేను స్కూటీ నేర్చుకున్నానే, ఇంకా అలా ఏం జరగదే. నాకు అస్సలు నమ్మకం లేదు, నేను కొనివ్వను. లేదమ్మా, నేను స్కూటీ నేర్చుకున్నాను, కావాలంటే స్వాతిని అడుగు. ఆహా, మీ ఇద్దరినే నమ్మాలి. అమ్మా ప్లీజ్ అమ్మా. సరే, ఒక పని చెయ్యి, నా ముందు అస్సలు కింద పడకుండా బండి నడిపించి చూపించు, అప్పుడు కొనిస్తా. పక్కా ప్రామిస్? అర్జున్గా విషయం స్వాతికి అయినా చెప్పాలి. నువ్వు ఎప్పుడు కింద పడకుండా నడపాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. చెప్పండి మేడం, ఏ బండి కోసం చూస్తున్నారు? నమస్తే నాన్న, మన దగ్గర ఏవే బైక్స్ ఉన్నాయి? మన దగ్గర స్పోర్ట్స్ బైక్, రెగ్యులర్ బైక్, స్కూటీస్ ఇవన్నీ ఉన్నాయి. మీరు దేనికోసం చూస్తున్నారు? చూడరా, టీవీఎస్ రోనిన్ ఉందా బ్రో? ఉంది సార్, పదండి చూపిస్తాను. ఇదే సార్ మీరు అడిగిన మోడల్, రోనిన్ 225. అబ్బా భలే ఉంది, దీనికోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తా. భలే ఉందిరా బండి. చూడండి సార్, ఇది టీవీఎస్లో వచ్చిన లేటెస్ట్ మోడల్ సార్. 225cc ఇంజన్ కెపాసిటీ, డ్యూయల్ డిస్క్ బ్రేక్ సార్, డైరెక్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉంది, టాప్ స్పీడ్ 180 సార్, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది సార్. సూపర్ ఉంది బ్రో, సూపర్ ఉందమ్మా. బాబు ఈ బండి ఎంత? జస్ట్ 2 లక్షలే మేడం. 2 లక్షలా? అంత పెడితే కారే వస్తుంది కదా. మేడం ఇది టీవీఎస్లో లేటెస్ట్ మోడల్ మేడం, దీని రేట్ అంతే ఉంటుంది. దీంట్లో రెడ్ కలర్ ఉందా బ్రో? సారీ సార్, ప్రజెంట్ ఈ ఒక్క వేరియంటే వచ్చింది. బాబు సేమ్ బండి వేరే కంపెనీలో కొంచెం తక్కువలో చూపి బాబు. అమ్మా అలా ఉండదే, ఈ షోరూంలో ఇవే కంపెనీ వాళ్ళు అమ్ముతారు, వేరే కంపెనీ అమ్మరు. అదేంట్రా,
కుక్కర్ కొనడానికి వెళ్తేనే 10 కంపెనీలు చూపిస్తారు. ఇన్ని లక్షలు పెట్టుకుంటున్నాం, వేరే కంపెనీ చూపించరా? ఏం షాపో ఏంటో. మేడం ఇది షాప్ కాదు, షోరూమ్. మీరు ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు, పాపం తెలియట్లేదు. మేమేం ఫస్ట్ టైం రాలేదు, ఎప్పుడు కొంటూనే ఉంటాం. ఇంట్లో వీళ్ళ నాన్న బండి కూడా ఉంది. తీసుకోరా అంటే కొత్త జాబు కొత్త బండి అనుకుని వచ్చాం. పాపం కొత్త ఆఫీస్ వెళ్ళేటప్పుడు స్పోర్ట్స్ బండి మీద వెళ్తేనే బాగుంటుంది మేడం. పాత బండి అంత బాగోదు. ఇదిగో బాబు, ఒక 50,000 చేసుకో బాబు. అమ్మా అట్లా అడగకూడదే. నువ్వు ఉండరా, నీకు తెలియదు. నువ్వు చెప్పు బాబు. మేడం అట్లా బార్గెనింగ్ ఉండదు మేడం, రేట్ ఫిక్స్డ్ ఉంటుంది. మీరు అలానే చెప్తారు కానీ ఉంటది చూడు. ఇది ఫిక్స్డ్ ఉంటుంది మేడం, తగ్గించరాదు. కావాలంటే దివాళీ ఆఫర్ కింద ఒక 10,000 తగ్గుతుంది. చూడ్డానికి మంచోళ్ళ ఉన్నావు, కొంచెం తగ్గించచ్చు కదా. మొన్న మా ఇంటి పక్కనే సేమ్ బండి 60,000కి తెచ్చారు. కొంచెం చూడు బాబు. మేడం అసలు అట్లా ఎక్కడ రాదు మేడం, అన్ని చోట్ల సేమ్ ఉంటుంది, ఫిక్స్డ్ రేట్ మేడం. బలెటోళ్ళ ఉన్నావు, ఏమమ్ముతావో ఏటో, అస్సలు తగ్గించట్లేదు. అమ్మా అట్లా అడగకూడదే. నువ్వు ఉండే. నువ్వు ఉండరా. ఈ బండి ఏం బాగుందిరా, అసలు ఇద్దరు కూడా వెళ్ళలేరు ఈ బండి మీద. నాకు ఈ బండి నచ్చలేదురా. హా? అదిగో ఆ స్కూటీ కొనుక్కో. స్కూటీయా? నాకు స్కూటీ వద్దు, నాకు ఈ బండే కావాలి. ఒరే, స్కూటీ కొనుక్కుంటే 3 వెళ్ళొచ్చురా, ముందు సామాన్ పెట్టుకోవచ్చురా. అమ్మా నేను బండి కొనేది ఆఫీస్కి వెళ్ళడానికే, సామాన్లు తేడానికి కాదు. అవునులేరా, నాకు తెలుసు. నా మాట ఎవరున్నారు కనుక మీ నాన్న విన్నాడా, నువ్వు విన్నావా? అమ్మా అది కాదే. పోరా. అమ్మా అది కాదు. నచ్చింది చేసుకో. అమ్మా అది కాదు, చెప్పేదినే. అమ్మా అమ్మా చెప్పేదినే. అమ్మ నా మాట విని చెప్పేదినే. అమ్మ నువ్వు ఏడవకే. నేను పోతానులే. సరే ఏడవకు, స్కూటీయే కొనుక్కుంటా. నాకు తెలుసురా, నేనంటే నీకెంత ఇష్టమో. బాబు ఇలారా, ఇంకా మీ చెల్లె నువ్వు ఇద్దరు కలిసి ఒకే బండి వాడుకోవచ్చురా. అబ్బా ఎంత బాగుందిరా బండి, భలే ఉందిరా బండి. బాబు ఈ బండి ఎంత బాబు? 95,000 మేడం. దీంట్లోనైనా తగ్గిస్తావా తగ్గించవా? మేడం లాస్ట్ ఒక 5,000 తగ్గుతుంది మేడం, అంతకన్నా తగ్గదు. ఇంకా మీ ఇష్టం. సరే ఇచ్చే. సార్ ఫోటో. సార్ పేపర్స్. అదేంటి ఫ్రీ ఏమి ఇవ్వరా? అమ్మా అలా ఫ్రీ ఏమి ఇవ్వరే. రేయ్ ఆ హెల్మెట్ తీసుకురారా. చూసావా, నేను అడిగాను కాబట్టి ఇచ్చారు. అన్నా 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 అన్నా, ఒకసారి మీ బండి ఇస్తారా? ఇక్కడే ఒక చిన్న పని ఉంది, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. అమ్మా పోయినసారి నీకు బండి ఇచ్చినందుకే 3,000 బొక్కబెట్టావు. మా ఆవిడకి ఇంకా ఆ విషయం తెలియదు కాబట్టి నాకు తిండి పెడుతుంది. ఇప్పుడు నేను నీకు మళ్ళీ బండి ఇచ్చాను అనుకో, నన్ను ఇంట్లోంచి బయటికి గంటేస్తుంది. అదేంటన్నా అలా అంటారు? లాస్ట్ టైం అంటే ఒక ముసలోడు అడ్డొచ్చాడు, నేను బ్రేక్ వేసాను, కింద పడిపోయాను. ఈసారి అలా జరగదన్నా? నాకు నమ్మకం లేదు తల్లి, నన్ను వదిలే. అన్నా అన్నా ప్లీజ్ అన్నా. ఏంటక్క మా డాడీ బండి వట్లేదా? నువ్వేం ఫీల్ గా, నేను పెద్దనాక కొనిస్తలే. పోరా. ఏ నువ్వే పో, బండి రాదేం రాదు కానీ మళ్ళీ బైక్ కావాలంట. రేయ్, రేయ్, అక్క అక్క ప్లీజ్ అక్క, ఈ బండి మయ్యదక్క, అక్క, దీనికి ఏమైనా అయితే మయ్య చంపేస్తాడు అక్క. ఒక్కటే రౌండ్ రా. అరే రేయ్. సారీ అక్క. ఈడేంటి ఇంకా రాసేస్తున్నాడు? రే లంచ్ టైం అవుతుందిరా, నువ్వు పద. తొందరగా వచ్చి. అమ్మా చెప్పే. ఏరా తిన్నవారా? లేదే, ఇప్పుడే పోతున్నా. నువ్వు తిన్నావా? ఇప్పుడే తిన్నాం. చెప్పే, ఫోన్ చేసినావు?
చెల్లెకేదో ఫీజు కట్టాలంట్రా 25,000 కావాలంటున్నది. ఫీజు ఏంది? మొన్ననే కట్టినాం కదా. ఏమోరా, ఇగో నువ్వే అడుగు. అన్నా, చెప్పరా. ప్రాజెక్ట్ ఫీజు అన్నా, ఫైనల్ ఇయర్ కదా. అవునా, సరేరా నేను పంపిస్తా, నువ్వు బాగా చదువుకో. సరే. ఒకసారి అమ్మకి రా. అమ్మా, చెప్పు నానా. ఈ మంత్ కొంచెం టైట్ ఉంది. రే అవునా? ఏం చేద్దాం? ఏం చదువో ఏందోరా దీని చదువు వల్ల నీకు బాధ అవుతుంది. అరే అదేం లేదే, అది మంచి చదువుకుంటే మనకే మంచి పేరు కదా. సరే, నేను ఎట్లనో అడ్జస్ట్ చేసి పంపిస్తా. సరే సరేరా, నువ్వు మంచిగా తిను. సరే అమ్మా. ఏరా, కస్టమర్స్ వచ్చారు, వెళ్ళి రిసీవ్ చేసుకోండి. రే కళ్యాణ్, తినేసి వెళ్ళరా. రే కళ్యాణ్, కళ్యాణ్. ఏంటక్క నడిచొచ్చావు? బండి తీసుకురాలా? అన్నా, ఆ, నేను ఒకటి అడగొచ్చా? చెప్పక్క. ఏమనుకోకపోతే నీ బండి ఇస్తావా? ఒక రౌండ్ వేసి వస్తాను. అక్క నీకు దండం పెడతానే, నా బండి జోలికి రాకే. అన్నా, నీ బండికి ఏ డ్యామేజ్ కాకుండా తీసుకొస్తాను, నీ మీద ఒట్టు. నీ గురించి నాకు చెప్తున్నావు అక్క. పోనీ ఏదైనా రిపేర్కి వచ్చిన బండి అయినా ఇవ్వచ్చు కదా అన్న. అక్క నా షాప్ బంద్ చేద్దామని చూస్తున్నావు కదూ, నీకు దండం పెడతానే, నా పొట్ట కొట్టకే. వేరే బండి ఏదైనా చూసుకో అక్క. అమ్మా బతికిపోయాను. ఇప్పుడు ఎట్లనే? మా అమ్మ ఏమో నేను బండి నేర్చుకుంటే కానీ కొనియా అంటుంది. పోనీ ఏమైనా అడిగితే అసలు ఎవరు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలనే? నీకు బైక్ ఇస్తే కింద పడేస్తావు అని తెలుసు కూడా ఇవ్వడానికి వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళా? నీకు బాగా ఎక్స్ట్రాలు అయినాయే. ఆగు, నీ లవ్ మ్యాటర్ మీ అమ్మకి చెప్తాను. అమ్మ తల్లి, నీకు దండమే, నువ్వు చెప్పినా చెప్తావు. నేనేదో జోక్ చేసా. అది అలారా దారికి. సరే, ఇప్పుడు బైక్ కొనుక్కోవడమే కదా ప్రాబ్లం. నేను బైక్ కొనుక్కుని ఒక్కదాన్ని అలా వెళ్తుంటే, చల్లని గాలి నన్ను తాకుతుంటే, అందరూ నన్నే చూస్తుంటే ఆ ఫీలే వేరు. వింటున్నావా? ఆ, సరే, ఒక పని చెయ్యి. కళ్యాణ్ గారి షోరూంలో ఒక ఆఫర్ ఉంది, 0 డౌన్ పేమెంట్ స్కీమ్ అంట. అంటే ఏందే? ఏం లేదే, జస్ట్ ప్రూఫ్స్ పెట్టి బండి తీసుకోవడమే, తర్వాత డబ్బులు కట్టుకోవచ్చు. ఈ స్కీమ్ ఏదో బాగుందే. సేమ్ ఈఎంఐ టైపేనే. నువ్వు ఎలాగో బైక్ నేర్చుకుందామని ఫిక్స్ అయిపోయావు. సో వాళ్ళని వీళ్ళని అడిగే బదులు ఈ స్కీమ్లో బైక్ తీసుకున్నావు అనుకో, నువ్వు కొనుక్కున్న బైక్తోనే నేర్చుకోవచ్చు. తర్వాత మీ అమ్మకు చూపిస్తే నెక్స్ట్ మంత్ నుంచి మీ అమ్మే డబ్బులు కడుతుంది. అంతే, ప్రాబ్లం సాల్వ్. అయితే రేపే వెళ్దాం షోరూమ్కి. ఓకే ఓకే. నమస్తే అన్న. హలో. తమ్మి చెప్పు, ఎట్లా చేసినావు? ఒక 25,000 అవసరం ఉన్నాయి, ఏమైనా అడ్జస్ట్ అవుతాయి అన్న? ఉన్నాయి కళ్యాణ్, ఎప్పుడు ఇస్తావు మళ్ళా? ఒక 3 నెలలు ఇస్తా అన్న. సరే మరి, 2 రూపాయలు వడ్డీ అవుతుంది. అన్న కొంచెం తగ్గేరాదే. అరే తమ్మి, తెలిసి వడ్డీ. సరే, 1.5 ఫైనల్. థ్యాంక్స్ అన్న. అన్న ఏమనుకోకపోతే ఇంటికాడ అమ్మ ఉంటుంది, వెళ్ళిస్తావా? సరే తమ్మి, పంపిస్తా. మళ్ళా ఎప్పుడు వస్తున్నావు? చూస్తున్నాను లీవ్ కోసం, ఈ పండగకి వచ్చేస్తా. సరే సరే, రైట్. ఇదో 2 కలర్స్ వచ్చారా, ఇదో 3 కలర్స్. మన 10 కలర్స్ సేల్ అయిపోవాలంట. ఏం సేలో ఏమారా, వాడైతే సావా కొడుతుండ్రా.
నమస్తే మేడం. హే ఆ స్కూటీ బాగుంది కదా. అవునే. అచ్చుడు అసలు మిమ్మల్ని ఎవరు లోపల రానిచ్చింది? రానివ్వడం ఏందిరా, నమస్కారం పెట్టి మరి వాచ్మెన్ డోర్ ఓపెన్ చేసి లోపల రమ్మన్నాడు. అది అది మా రేంజ్. రేంజా బొక్క. ఏ వాచ్మెన్, ఎవరు పడితే వాళ్ళ లోపల రానిస్తావా? హలో మిస్టర్, నువ్వు ఇక్కడ జస్ట్ సేల్స్ మ్యాన్, మీ కస్టమర్స్ రెస్పెక్ట్. మీకు రెస్పెక్ట్ ఇచ్చుడేంది? దొంగ కోల్ పట్టే ముఖాలు మీరు. రే కళ్యాణ్, మేము ఇక్కడ బండి కొనడానికి వచ్చాం. ఎక్స్ట్రా ఆపి ముందు బండి చూపి. ఆహా, మీకెవడు అమ్ముతున్న బండి? అంటే ఊర్లో అందరు చంపేద్దామని ఫిక్స్ అయినావా? బండిలో ఏం లేనాడు. ఏ కళ్యాణ్, కస్టమర్తో మాట్లాడే పద్ధతి ఇదేనా? సారీ మేడం. వీళ్ళు కస్టమర్లేం సార్, మా కాలనీ వాళ్ళే. కళ్యాణ్, కాలనీ వాళ్ళైనా బయట వాళ్ళైనా ఒకసారి మన షోరూమ్కి వచ్చారా, వాళ్ళు మన కస్టమర్లే. కస్టమర్లు దేవుళ్ళరా, వాళ్ళతో చాలా మంచిగా మాట్లాడాలి. సార్ మీరు చాలా మంచోళ్ళ ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. సార్ వీళ్ళ గురించి మీకు తెలియదు, నా మాట వినండి. కళ్యాణ్ నువ్వు వెళ్ళు. అది కాదు సార్. వెళ్ళమన్నానా? మీ ఇష్టం. ఇంకా చెప్పండి మేడం, మీకు ఏం బైక్ కావాలి? స్కూటీ. స్కూటీ, గుడ్ చాయిస్ మేడం. ఇవన్నీ లేటెస్ట్ మోడల్సే. 125cc ఇంజిన్, సూపర్ మైలేజ్ మేడం. మీరు ఒక్కసారి బండి స్టార్ట్ చేసి అలా అలా వెళ్తుంటే గాల్లో తేలినట్టుంటుంది మేడం. అందులో పింక్ కలర్ లేదా? అయ్యో సారీ మేడం, పింక్ కలర్ స్టాక్ లేదు మేడం. ఓహో. దీని ప్రైస్ ఎంత? మేడం ప్రైస్ ఓన్లీ 1,30,000 మేడం. మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ 1,25,000 మేడం. అదేదో జీరో డౌన్ పేమెంట్ స్కీమ్ అన్నారు. ఏంటి మేడం? డౌన్ పేమెంట్ స్కీమ్. నేను చెప్పినా కదా సార్, వీళ్ళు కొనే రకాలు కాదని. ముందు వీళ్ళని బయట పంపించేసేయండి. కళ్యాణ్, మేడం సారీ చెప్పు. సార్ చెప్పమన్నానా? ముందు సారీ చెప్పు. నీ షోరూమ్కి వచ్చి నీతోనే మేడం ప్లీజ్ మేడం ఈ బండి కొనుక్కోండి మేడం అనేలాగా చేయించుకుంటా. సారీ మేడం. ఇట్స్ ఓకే. డౌన్ పేమెంట్ స్కీమ్ ఉంది మేడం. ఓ ఇప్పుడు బైక్ తీసుకెళ్ళండి, నెక్స్ట్ మంత్ నుండి పేమెంట్ చేయండి. ఓ నైస్ నైస్. ఒకసారి బండి టెస్ట్ డ్రైవ్ చేయొచ్చా? టెస్ట్ డ్రైవ్ కార్లకి ఇస్తారు, బండ్లకి ఇవ్వరు. ఓ పెద్ద కొన్నికొచ్చారు. కళ్యాణ్ నువ్వు ఆగో, మీరు చేయొచ్చు మేడం. బండికి టెస్ట్ డ్రైవ్ ఏంటి సార్? కళ్యాణ్, మేడం వాళ్ళు బండి కొంటున్నారు, వాళ్ళ బండి టెస్ట్ డ్రైవ్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? సార్ నా మాట వినండి, దాని గురించి మీకు తెలీదు, నేను ముందే చెప్తున్నా. నువ్వు వెళ్ళు. ఇతని మాటలు పట్టించుకోకండి మేడం, మీరు వెళ్ళండి. ఓకే. ఏ ఆ స్కూటీ బాగుంది కదా. అవును. ఎందుకురా ఎప్పుడు అలా సీరియస్గా అరుస్తూ ఉంటావు? నాలో కూల్గా ఉండాలిరా. మీరు వెళ్ళండి మేడం. కస్టమర్స్ ఎలా డీల్ చేయాలో నన్ను చూసి నేర్చుకోరా. 5 సెకండ్స్లో అలా అలా డీల్ చేశాను, చూసావా? నేర్చుకోరా, నేర్చుకో. ఓకే, ఒక 5 నిమిషాలు ఆగండి, మీకే అర్థమవుతుంది. ఏంట్రా 5 నిమిషాలు? వెయిట్ చేయండి. ఏంట్రా వెయిట్ చేసేది? ఇప్పుడు మీకు సౌండ్ వినిపిస్తా చూడండి. సౌండా? సార్ రేయ్, ఏంట్రా ఇది? అరే ఎక్కడ్రా వీళ్ళు? ఏంట్రా ఇలా చేశారు? అదే మరి, నేను ఇందాక నుంచి మొత్తుకుంటున్నా, వాళ్ళ గురించి మీకు తెలియదు సార్ అని. విన్నారా? ఓ పెద్ద సేల్స్ అయ్యేలో నాకు చెప్పారు కదా, ఇప్పుడు బాగా నేర్చుకున్నారా మీరు? అదేంట్రా అమ్మాయిలు అంత నైస్గా మాట్లాడరుగా, మరి ఇంత ఘోరంగా చేశారేంట్రా బండిని? వాళ్ళంతే, ఇలాంటివి జరుగుతున్నా ముందే తెలిసే వద్దన్నా, మీరు వినలే. ఇప్పుడు ఆ బండి పరిస్థితి ఏంటి? మేనేజ్మెంట్కి ఏం ఆన్సర్ ఇస్తారు? నేను ఆన్సర్ ఏంటి? అసలు సేల్స్ పర్సన్ ఎవరు? నేను. ఆ అమ్మాయిలు ఎవరి దగ్గరికి వచ్చారు? నా దగ్గరికి. మరి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నేను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆ బండి వాళ్ళతోనే కొనిచ్చాలి. అది కాదు సార్. అర్థమవుతుందా? నీకు ప్రమోషన్ కావాలన్నా జాబ్ కావాలన్నా ఆ అమ్మాయితో ఆ బండి కొనిచ్చు. సార్ నేను చెప్పేది మాట్లాడకో సార్. ముందు ఆ బండమ్ము.